మనం ప్రత్యేకంగా పొద్దున ఏర్పాటు చేసుకున్న సభ దిగ్విజయవంతమైంది. ఇవాళ షెడ్యూల్లో ఉదయం కూడా సభ లేదు, లేకపోయినా ఓ పండుగ మనం బలవంతంగా లాక్కోవచ్చు చూసుకున్నాం. ఉదయం పండుగ సూపర్ బంపర్ హిట్ అయింది. ఈ కూడా కార్యక్రమం ఇది రెండోది. పొద్దున పెరుమాణ దగ్గర అడిగాము, ఇది కూడా బాగా. ఇప్పుడు సభా కార్యక్రమంలో చేయడం కొరకు ఆల్రెడీ మనకంటే ముందు మనందరినీ సిద్ధపరిచినటువంటి పీతాంబరం రఘునాథ స్వామి గారిని కూడా ఏం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఇప్పుడు ఇంత మంచి మాటలు చెప్పారు. మంచి మాటలే కాదు, బాగా మాటలు వాడతారు. మాటలే కాదు, ఒక ఊపేలాగా భజన చెప్తారు. ఇవాళ అష్టలక్ష్మి వైభవాన్ని వెలుగుతా చదువుతూ అనేక యాగాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ప్రతిభ ఉంటే, ఎక్కడ యోగ్యత ఉంటే, ప్రాంతంతో సంబంధం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా తీసుకోవడమే రఘునాథాచార్య స్వామి వారి యొక్క భావన. అందుకొరకు అయితే ఇప్పుడు నేను అప్పుడప్పుడు కొట్లాడుతుంటా మా ఊర్లో కూడా. రఘునాథాచార్య స్వామి గారు మనస్సు చాలా ప్రశాంతమైనది, ప్రసన్నమైనది, వివాదాలకు దూరమైనది. అత్యవసరమైతే తప్ప 2-3 సందర్భాల్లో వారు వివాదాల్లోకి రావాల్సి వచ్చింది. కానీ పంచాయతీ పెట్టుకునే నేర్పు కలవారు కాదు, పంచాయతీ కొరకు ఉండేవారు కాదు, లోపాలను చూసేవారు కాదు. వారి మనస్సుకు ఏది నచ్చుతుందో, ఎలా చిన్నవారైనా పెద్దవారైనా ఎవరి మనస్సు బాగుంటుందో, ఎవరిలో నిజాయితీ ఉంటుందో, ఎవరిలో నిక్కచ్చింటుందో, ఎవరిలో సేవాగుణం ఉంటుందో వారిని స్వీకరించడంలో రఘునాథాచార్య స్వామి గారు, శ్రీజయస్వామి గారు ఇద్దరు ముఖ్యులు, ఒకే తీరు మనస్తత్వం కలవాలని చెప్పారు. ఇందాక అక్కడ పూర్ణాహుతి కాగానే పైకి వెళ్ళిపోయి రూమ్లో 2 గంటల నుంచి 3 గంటల బావు రఘునాథాచార్య స్వామి గారి గురించి ఉపన్యాసం చెప్పే ఆన్లైన్లో ఒక సుమారు 300 మంది పైగా ఉన్నారు. జానకమ్మ గారి పోస్టులో ఈ పనే పరిగెత్తుకుంటున్నాము. ఆ పని ఎందుకంటే వారందరూ జానకమ్మ గారి కూడా ఒక అర్థం, వారు రఘునాథాచార్య స్వామి వారి శిష్యుల్లో ఒకరు. సాతలో గోపాలకృష్ణమాచార్య స్వామి గారు ఒక అర్థం, వారు కూడా రఘునాథాచార్య స్వామి వారి శిష్యులు ఒకరు. ఎవరు రఘునాథాచార్య స్వామి వారి శిష్యులని చెప్పుకోవడానికి ఎవరు ఉండాలంటే, ఎక్కడ లోపాలు ఎదగకుండా చేసే పని నిజాయితీగా ఉందా, నిక్కచ్చిగా ఉందా, కరెక్ట్గా ఉందా అని చూసేవారు. కాబట్టి అలాంటి లక్షణంతో మనం జీవనం సాగిద్దాం. మనం ఎక్కడెక్కడ యోగ్యులు ఉన్నారో వారందరికీ పురస్కారాల గురించి ఒక 6 నెలల నుంచి 8 నెలల నుంచి మాటలు ఇస్తూ పోవడం కాదు, దీనికి ఒక డైరీ పెట్టాం. ఆ డైరీలో రఘునాథన్ గారి యొక్క పేరు కూడా ఉంది, వారికి కూడా పురస్కారమే. ఇక్కడ కార్యక్రమమే పరిగెత్తున్నాం. నిన్న మొన్న వరంగల్లో పరిగెత్తాం, రేపు మళ్ళీ వరంగల్లో పరిగెత్తి ఎల్లుండి పెద్ద కార్యక్రమం చిరంజీవి గారు ఏం చేస్తూ గ్రంథావిష్కరణ జరుగుతూ పురస్కారాలు సమర్పిస్తూ మళ్ళీ తర్వాత 28, 29 ఆ కార్యక్రమం గురించి కూడా ఇందాక గోష్ఠిలో చెప్పాం. హైదరాబాద్లో ఇప్పుడు గోపాలకృష్ణ గారు బయలుదేరారు, వస్తున్నారు. వారు ఆంధ్ర భోజుడిలాగా, భోజ మహారాజు ఎలా ఉన్నారు, విక్రమాదిత్యుడు ఎలా ఉన్నారు అంటే ఇలా ఉండి ఉంటారు అని వీరిని చూసి వారిని అనుకునేలాగా గొప్పగా సేవ చేస్తున్నారు. ఇక్కడ ఉండే వారందరికీ కూడా ఏప్రిల్ 28, 29 పొద్దున సాయంత్రం మహానుభావులైనటువంటి వారికి, జానకమ్మ గారికి, చూడామణి గారికి, ఇందాక పొద్దున మాట్లాడిన భద్రాచలం మురళీకృష్ణవర్ధన్ గారికి, స్థనసాయి గారికి, అమరాబాద్ వెంకటేశ్వర్ధన్ గారికి, తిరుమలలో ఉండేటువంటి చక్రవర్తి రంగనాథన్ గారికి 6 విశిష్ట పురస్కారాలు సమర్పిస్తూ ఒక 100 మందికి విశేష పురస్కారాలు, శ్రీమద్ రఘునాథ దేశిక శతజయంతి ఉత్సవ విశేష పురస్కారాల్లో ఇప్పుడు ఆ పురస్కారం ఈ సంవత్సరం అందుకునేటువంటి వారిలో పీతాంబరం రఘునాథ్ గారు ఒకరు మహానుభావులు వారు అనుకున్నాం. అలాగే గోవిందం ప్రియ అనే పత్రికకు సంపాదకులుగా ఉంటూ తెలుగు సాహిత్యంలో ఎంతో నైపుణ్యం కలిగి అందంగా పాడగలిగిన వారు, అద్భుతంగా పద్యరచన చేయగలిగిన వారు, ధాటిగా వైభవంగా అనుగ్రహంగా మాట్లాడగలిగిన వారు, రామచంద్ర స్వామి గారికి బాగా సన్నిహితులుగా ఉండేటువంటి వారు, ఉదయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ డాక్టర్ ఎస్టీవీ రాజగోపాలాచార్య స్వామి గారిని వేదికపైకి సాష్టాంగ దండాల ప్రణామాలతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నడయాడే శ్రీభాష్యం అని రఘునాథాచార్య స్వామి వారికి ఎట్లా పేరున్నదో, ఎక్కువ సార్లు శ్రీభాష్యం కాలక్షేపం చేసిన వారుగా రఘునాథాచార్య స్వామి వారికి ఎట్లా పేరున్నదో, ఇంగ్లీష్ అక్షరాల్లో STUVW
వి ఫర్ విజయవాడ అనుకోవచ్చు, వి ఫర్ విశాఖపట్నం అనుకోవచ్చు, డబ్ల్యూ స్టాండ్స్ వరంగల్. ఆ వరంగల్లో రఘునాథాచార్య వారి యొక్క వైభవం అక్కడి నుంచి ఎలా లోకానికి చాటబడిందో, విజయవాడ కేంద్రంగా ఉంటూ భగవద్ విషయ వైభవాన్ని లోకానికి చాటిన వారు జిఎస్ స్వాముల వారు కూడా ఆచార్యులు ఎవరు అంటే మొదటి వారు గోపాలాచార్య స్వామి గారు. జిఎస్ స్వాములకు కూడా ఆచార్యులు ఎవరు అంటే రఘునాథాచార్య స్వామి గారు. జిఎస్ స్వాములకు ఆచార్యులు ఎవరు అంటే ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ తూపురాణి ఉడేవల స్వామి గారు. ఉడేవల స్వామి గారు విజయవాడలో వేంచేసి ఉంది అహోబిల జిఎస్ స్వామి గారికి, మన అష్టాక్షర జిఎస్ స్వామి గారికి, పంచాంగం రామానుజాచార్య వారికి, మన టీకే చూడామణి గారికి, ఇలా చాలా మందికి భగవద్ విషయం కాలక్షేపం చేసినటువంటి మహానుభావులు. ఆ మహానుభావులు మహావృక్షమైతే ఆ వృక్షానికే సంబంధించిన ఒక ముఖ్యమైన శాఖ శ్రీమతి తూపురాణి పద్మ గారు. వారిని సాష్టాంగ ధన్యవాద ప్రణామపురసరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పద్మ గారు వేదిక మీదకి వచ్చే వరకు, వేదిక మీద కూర్చున్నంత వరకు వేరు, ఒకసారి మైక్ అందించిన తర్వాత వారు మాట్లాడుతుంటే వేరు. ఇందాకటి వారి మన పక్కన కూర్చున్న వీరే మాటలు మాట్లాడేది అనిపిస్తుంది. రఘునాథాచార్య స్వామి వారిని చూస్తే, రఘునాథాచార్య స్వామి వారిని చూస్తేనో, ఉడేవల స్వామి గారిని చూస్తేనో, ఈ పద్మ గారిని చూస్తేనో వీరు ఇంత బాగా చెప్తారా అని మనకి ఆశ్చర్యం ఇస్తుంది. కానీ వైభవంగా ప్రవచనాన్ని సాగించేటువంటి వారు పద్మ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానించాం. అలాగే హైదరాబాద్లో వేంచేసి ఉంటారు రఘునాథాచార్య స్వామి వారికి సన్నిహితులైన వారిలో ఒకరు తిరునామాల స్వామి అని వారిని పిలుస్తారు. డాక్టర్ ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమన్ డాక్టర్ కిడాంబి నరసింహాచార్య స్వామి గారు రఘునాథాచార్య స్వామి వారి కాలేజీ పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రైనటువంటి వారు. వయస్సులో పెద్దవారు, జ్ఞానంలో పెద్దవారు, డిగ్రీ కళాశాల లెక్చరర్గా పనిచేశారు, డాక్టరేట్ చేశారు. అటువంటి వారిని వేదిక పేరుకి సాష్టాంగ దండవాద ప్రణామపురసరంగా ఆహ్వానిస్తున్నారు. అష్టాక్షరి జిఎస్వామి గారి ప్రేమ పొందినటువంటి వాళ్ళలో అక్కడ మనకు ప్రసాదం చేసేటువంటి శ్రీనాథ స్వామి ఒకడు. చాలా మంచి మనసు. నేను ఇంతకంటే ఎందుకు చెప్తున్నాను, గట్టిగా మాట్లాడుతానంటే, మనం చదివిన చదువు, మనకున్న డబ్బు, మనకున్న అధికారము ఇవన్నీ దండగా. మంచి మనసు లేకపోతే ఇక్కడ దండగా. దీనికి ఏమి పిలిచేవారంటే మన రఘునాథాచార్య స్వామి వారు అబ్బా శాంతులు అనేవారు. ఎవరి మనస్తత్వం ప్రశాంతంగా ఉంటుందో, ఎవరు పేచీకోడు కాదో, ఎవరు రంధ్రాన్వేషణ తత్పరులు కారో వారు ముఖ్యం. అంటే అందరూ కలిస్తేనే. ఇవాళ ఎవరికి వాళ్ళు ఎక్కడ కూర్చుంటే కర్నూలులో ఇద్దరు మధ్య ఉండేవాళ్ళ, వీళ్ళిద్దరు కలిసి ఇల్లు కట్టుకున్నారు, ఒక దగ్గర ఉన్నారు. ఈ అంశం మన కుటుంబంలోకి మనం ఆదర్శంగా స్వీకరించాలి. మన కాలనీలోకి, మన ఊర్లోకి, మన నగరంలోకి, మన గ్రామంలోకి, రాష్ట్రంలోకి ఇలా కూడినిందో ఆండాళ్ళు ఏది నేర్పిందో ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ కాదు, ఎక్కడైనా జరగాలి. కానీ పోరాడుతున్నాం, అందరం కలుద్దాం కూడాడుతున్నాయి. కానీ ఈ కలి ప్రభావం పెరుగుతుంటే కలవలేకపోతున్నాం, కానీ కలవాల్సిన అంశం. అలా ఆ శ్రీనాథ స్వామి, ఆయన వెంకటస్వామి గారు, ఆయన స్వామి గారి మీద ప్రేమ ఉంది, వాళ్ళ నాన్నగారికి వారి ప్రేమ ఉంది. ఒక మనిషి, పక్క మనిషి ఎంతమందికి వాళ్ళు తెలియజేశారంటే, ఆయన పాదాల మీద సాష్టాంగపడి తల పెట్టినా ఆయన సేవకు, మంచి మనసుతో చేసిన సేవకు మనం ఏం చేసుకోలేదు. అలాగే ఓ ఇంగ్లీష్ వాళ్ళలో పట్టుదల, ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉండి, ప్రొఫెసర్ అయి ఉండి, అష్టాక్షర స్వామి వారి అనుగ్రహాన్ని పొంది, అష్టాక్షర స్వామి వారి ప్రేమతోటి భక్తామృతం అనే పత్రికను బాగా నిర్వహిస్తున్నటువంటి వారు డాక్టర్ సిహెచ్ మోహనాచార్య స్వామి గారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు ఇంగ్లీష్లో బాగా నైపుణ్యం గలవారు. భక్తామృతం పత్రిక తక్కువ కాలంలో ఎక్కువ అందంగా తీసుకొచ్చాక చాలా మందికి ఆశ్చర్యం అనిపించింది. పెద్దలు కూడా అరే మొన్నే వచ్చింది పత్రిక, ఇంత బాగుంది అని పెద్దవాళ్ళు కూడా అనుకున్నారు. పేర్లు చెప్పడం కొంచెం బాగుంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇంకా ఇప్పటికే చాలా గట్టిగా మాట్లాడుతున్న విషయాలు కాబట్టి ఇంకా కొన్ని ఇబ్బంది కలిగించేలా మాట్లాడుతుంది. కానీ మంచి ఆదరణ పొందిన పత్రికగా ఆ పత్రికకు పేరు సంపాదించి పెట్టినటువంటి వారు. కాబట్టి ఈ పూట బహుశా మనం మాట్లాడిద్దాం అనుకున్న వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు స్వామివారికి లేదు కాబట్టి మీరు మాట్లాడడం మాత్రమే ఉంటుంది. స్వామివారికి మీరు అందరితో శ్రీశక్తి చెప్పించామని వీరి సత్కార కార్యక్రమం గురించి స్వామివారికి చెప్దాం. ఈ సభలో తూపురాణి ఉడేవల స్వామి వారి దగ్గర సంప్రదాయ గ్రంథాలు సేవించి గోపాలాచార్య స్వామి వారి గురుమనుడుగా ఉన్నటువంటి అభిరామ స్వామి వారు కూడా ఉన్నారు. వారు మన తిరుపావే హైదరాబాద్ ఎంత అద్భుతంగా చెప్పారంటే,
వారి ఉపన్యాసం గురించి మధ్యలో రామూర్తి గారు అంత బాగా చెప్పారు. వారికి అలాగే ఓలేటి రవికుమారాచార్య స్వామి అని వారు వచ్చారు, వారికి అలాగే తిరువరంగం దాసదేశ్ గారు మొన్న కూడా మనతో పాటు వచ్చారు, వారు ఆ ఉపన్యాసం చెప్పారు. వారికి సుధాలక్ష్మి నాయర్ గారు అనేటువంటి వారికి ఈ నలుగురికి స్వామివారిని వినిపించి ఉపన్యాసానికి అవకాశం లేదు కానీ మంగళాశాసనం చేయమని అడుగుతాను. ఈ మంగళాశాసనాలు ఆ మంగళాశాసనాలు కలిపి చేయమని స్వామివారిని ప్రార్థిద్దాం. స్వామివారు ఎక్కడ ఏ కార్యక్రమంలో ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మాత్రం సరిగ్గా సమయం 4:03 అయింది. మనం ఎప్పుడు మానేసుకున్నామంటే అక్కడ బిగ్ బాస్ గారు నాగరాజు గుప్తా గారు 4:30కి అన్నారు, ఓ 10 నిమిషాలు కలుపుకున్నాం. 4:40 కల్లా మనం ఈ సభను ముగించుకోవాలంటే 5 ఉన్నారు. నేను మధ్యలో ఒక మాట కంటే మించి మాట్లాడాలి, ఎందుకంటే మన సమయం ఎక్కువ తీసుకుంటే వాళ్ళు అందరూ గమనిస్తున్నారు కాబట్టి 8 నిమిషాలు నేను